తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం కడియంలపై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ప్రకటించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది పార్టీ మారలేదంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దానం కడియంలపై ఇరువురు వాదనలు విన్నటువంటి స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం 12వ తేదీ అంటే రేపటి లోపు కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండగా ఇవాళ నిర్ణయాన్ని కూడా ప్రకటించనున్నారు. మరోవైపు తాము ఎన్నికలకు సిద్ధం అంటూ పలుమార్లు దానం కడియం వ్యాఖ్యానించడంతో ప్రస్తుతం స్పీకర్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం కడియంలపై కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందిస్తారు. అజీం, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది పార్టీ మారలేదంటూ కూడా క్లీన్ చీట్ వచ్చింది. మిగతా ఇద్దరు అంటే అటు దానం కడియం విషయంలో స్పీకర్ తీర్పు ఇవాళ ఎలా ఉండబోతోంది, ఎలా చూడాలి? మరోవైపు వాళ్ళు స్పీకర్ తీర్పు ఏదైనా మాకు ఓకే అంటున్నారు, ఎన్నికలకి సిద్ధం అంటున్నారు. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? దానం కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్పై ఈరోజు స్పీకర్ ఏదైతే మరి కాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు. అయితే ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం బీఆర్ఎస్లో 2023లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులకు పాల్పడారని చెప్పి కూడా అనర్హత పిటిషన్లు వేసి వారిపై అనర్హత వేయాలని చెప్పి కూడా స్పీకర్ దగ్గర పిటిషన్లు వేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఇందులో 8 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై ఇప్పటికే స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం కూడా జరిగింది. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. వారు పార్టీ మారినట్టు ఎక్కడా కూడా ఏదైతే స్పష్టమైనటువంటి ఆధారాలు లేనందున ఈ పిటిషన్లను కొట్టివేస్తున్నాము. వారికి సంబంధించినటువంటి జీతభత్యాల్లో ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే ఏదైతే కటింగ్స్ వెళ్తున్నాయి, అలాగే వారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడ సస్పెండ్ చేసినట్టు లేదు. అలాగే వారు పార్టీ సీఎంని కలిసినప్పుడు కూడా ఎక్కడ కూడా పార్టీ కన్నా కప్పుకోలేదు, మర్యాదపూర్వకంగానే కలిసామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారని చెప్పి ఆ 8 మంది విషయంలో స్పీకర్ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఆ 8 మంది విషయంలో స్పీకర్ తీర్పుకు సంబంధించి ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ కాలేదు, ఆసక్తి నెలకొనలేదు, ఉత్కంఠ కూడా రాలేదు. కానీ ఈ ఇద్దరు విషయానికి సంబంధించినటువంటి తీర్పుపై మాత్రం ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిస్థితి అయితే ప్రస్తుతం చోటు చేసుకుంది రాజకీయాల్లో. ఎందుకంటే దానం నాగేందర్ 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2024లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఏదైతే ఎంపీగా పోటీ చేశారు. సో ఆ ప్రచారకు సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నాయి. బీఫామ్పై పోటీ చేసినట్టు చాలా స్పష్టంగా ఏదైతే అటు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దగ్గర రికార్డులో ఉంది. సో దీనికి సంబంధించిన అంశంపై మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంటుంది. ఇక కడియం శ్రీహరి విషయానికి వచ్చినట్టయితే కూడా ఇలాంటి అంశం 2023లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2024 ఎంపీ ఎలక్షన్స్ వరంగల్ సంబంధించినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కడియం శ్రీహరి కుమార్తె ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేశారు, ఆ ఎన్నికల ప్రచారంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. అలాగే మద్దతుగా కూడా సంతకం చేసినట్టు కూడా రికార్డ్స్లో ఉంది. సో ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన అంశంపై ఎలాంటి తీర్పు స్పీకర్ నుంచి రానుంది, ఒకవేళ స్పీకర్ నుంచి అనర్హత వేటు వేస్తే ఏ కారణాలు చూపిస్తారు, ఒకవేళ క్లీన్ చిట్ ఇచ్చినట్టయితే కూడా ఎలాంటి కారణాలను చూపిస్తారు అనే ఒక ఆసక్తికరమైన చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణను స్పీకర్ ఏదైతే పూర్తి చేశారు, ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు విన్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో సీనియర్ అడ్వకేట్స్తో కావచ్చు, రిటైర్డ్ జడ్జిలతో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే స్పీకర్ ఏదైతే సమావేశం నిర్వహించింది, ప్రభుత్వం సమావేశం నిర్వహించినట్టు కూడా మనకి ఏదైతే సమాచారం ఉందో. సో ఈ నేపథ్యంలో ఇలాంటి లూప్ హోల్స్ అంటే అసలు స్పీకర్ అధ్యక్షతన ఇచ్చేటువంటి తీర్పుకి
ఏ కారణాలు ఉండాలి, ఏ కారణాలు ఉంటే దీనికి సంబంధించిన అర్థ పిటిషన్ ఇవ్వచ్చు, ఒకవేళ ఏ కారణాలు లేవు అంటే దీనికి సంబంధించిన అర్థ పిటిషన్ వేయడానికి గలటువంటి కారణాలు ఏంటి, దీనికి సంబంధించి స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారు, లేకపోతే ఇంకా రిజల్ట్ పెట్టేటువంటి అవకాశం ఉందా అని చెప్పి కూడా భావిస్తున్నారు. ఒకవేళ తీర్పు కనుక ఇద్దరిపై అనర్హత పిటిషన్ పడితే వారు గతం నుంచి కూడా చెప్తున్నారు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో అనర్హత పిటిషన్ చేసినట్టయితే దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు కాబట్టి ఎన్నేళ్ళు పోటీ చేయకుండా ఉంటారు, ఇలాంటి అనేక కీలకమైన అంశాలు కూడా ఈ పరిణామం తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి ఎలాంటి తీర్పు వస్తుంది, తీర్పు వచ్చిన వెంటనే దానం కడియం శ్రీహరి ఇద్దరు కూడా ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడేది కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సో స్పీకర్ తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది. సో కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఏదైతే ఛాంబర్కి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో మరి కాసేపట్లో దానం కడియంకి సంబంధించినటువంటి తీర్పుపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. చందు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.